ఇరుముడి మూవీ రీసెంట్గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందనే చెప్పుకోవాలి. ఆఫ్టర్ వెరీ లాంగ్ బ్యాక్ తర్వాత రవితేజ గారి ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ముఖ్యంగా థియేటర్లో ఇరుముడి కొట్టు కొట్టు ఆ సాంగ్ విన్నప్పుడు కూడా లైక్ గూస్ బంప్స్ మూమెంట్స్ అనే చెప్పుకోవచ్చు. ఈ మూవీలో ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి రికగ్నైజేషన్ ఉంది. నేను దేని గురించి మాట్లాడుతున్నానో మీకు అర్థమైపోయింది కాబట్టి ఆ మూవీలో యాక్ట్ చేసిన సౌజన్య మనతో పాటు స్టూడియోలో ఉంది. సౌజన్య రియల్ నేమ్ ఏంటి అనేది తనతో మాట్లాడి తెలుసుకుందాం. మనందరికీ సౌజన్యగానే తను తెలుసు. హాయ్ సౌజన్య. హలో అండి, ఎలా ఉన్నావు? ఆల్ గుడ్. అండ్ మూవీలో చాలా బాగా యాక్ట్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అందరూ నీ ఒరిజినల్ నేమ్ ని మర్చిపోయి అందరూ నిన్ను సౌజన్యగానే గుర్తుపెట్టుకునేలా క్యారెక్టర్. దిస్ ఇస్ ప్రణీత. ఓకే, సో ఎలా అనిపిస్తుంది? అండ్ రవితేజ గారి మూవీ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత ఆయనకి ఫ్యాన్స్ లిటరలీ వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుందా? ఇరుముడి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మూవీ మీద హై ఎక్స్పెక్టేషన్స్ ఉండే అందరికీ. బట్ మంచిగా హిట్ కొట్టింది. మీ అందరి పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిట్ గురించి ఏం చెప్తావు? టు బీ ఫ్రాంక్, మేకింగ్ అప్పుడే నాకు అర్థమైంది దిస్ ఈస్ గోయింగ్ టు బీ హిట్ అని. సో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అండ్ రవితేజ సార్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఐ ఫీల్ రియలీ ప్రౌడ్. అండ్ యా, ఇప్పుడు ఐ హ్యాడ్ సచ్ ఎ గ్రేట్ మెమరీస్ డ్యూరింగ్ ద ఎంటైర్ ఫిలిం. ఇప్పుడు అందరూ ప్రణీత అని పిలుస్తున్నారా, సౌజన్య అని పిలుస్తున్నారు? సౌజన్య అనే పిలుస్తున్నారా? ఓకే, ఇప్పుడు ఎలా అనిపించింది అంటే ఆయనతో ఇంత పెద్ద స్క్రీన్లో షేర్ చేసుకున్న తర్వాత? అంటే మూవీ అంటే చాలా వరకు ఎడిటింగ్స్లో వెళ్ళిపోతే అలా ఉంటుంది. బట్ మనం చేసిన పర్ఫార్మెన్స్కి న్యాయం జరిగి మనం థియేటర్లో అది చూసుకున్నప్పుడు ఆ ఫీల్, ఆ వైబ్ వేరే ఉంటుంది. నువ్వు థియేటర్లో ఆ మూవీ చూస్తున్నప్పుడు నీ ఫీలింగ్, నీ ఒరిజినల్ ఫీలింగ్ ఏంటి? నేను ఫస్ట్ మూవీలో చూసా. సో నేను యాక్ట్ చేశాను అన్న థాట్ రాలేదు నాకు. చూసిన ప్రతిసారి సెకండ్ హాఫ్ నుంచి అయితే ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్. కంటిన్యూస్గా ఇచ్చేసా, అస్సలు ఏడుపు అస్సలు ఆగలేదు. క్లైమాక్స్కి మళ్ళీ ఇట్ వాస్ గుడ్. ఫెల్ట్ రియల్లీ హ్యాపీ సీయింగ్ మై సెల్ఫ్ ఇన్ ద. సో నేను యాక్ట్ చేశాను, ఈ మూవీ హిట్ అవ్వాలన్నట్టుగా కాకుండా ఒక ఆడియన్లా మూవీ అయితే చూస్తాను చెప్తా. బేసిక్గా నువ్వు రియల్గా చూడడానికి చాలా చిన్న అమ్మాయిలా క్యూట్గా ఉన్నావు. మూవీలో చూస్తేనేమో చాలా పెద్ద అమ్మాయిలా కనిపించు. అంటే ఆ మెచ్యూరిటీ కూడా అక్కడ యాక్టింగ్ లెవెల్స్ కూడా వేరియేషన్ మార్చాలి కదా. అసలు నువ్వు రియల్ లైఫ్లో ఏం చదువుతున్నావు? నేను డిప్లొమా సెకండ్ ఇయర్. 10th తర్వాత ఇంటర్ చేయకుండా డిప్లొమా చేస్తాను. నేను ఇంకా ఏ 8th 9th అనుకున్నా. అందరూ అదే అంటారు, సెట్లో కూడా అందరూ. ఓకే, హైట్ కూడా అంటే చిన్నపిల్లలు లుక్లో ఉంది కదా. నేను ఇంకా 8th క్లాస్ 9th క్లాస్ అంత మెచ్యూర్డ్ రోల్ ఎలా పర్ఫామ్ చేస్తాం అనిపించింది నాకు. బట్ డిప్లొమా సెకండ్ ఇయర్ ఏజ్ కనిపించకుండా మేనేజ్ చేస్తుంది. సో చెప్పు, ఇప్పటివరకు చాలా మూవీస్, అంటే ఇదేం ఫస్ట్ మూవీ కాదు, బిఫోర్ కూడా మంచి మూవీస్ చేసావు. అవి కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. చేసిన అన్ని మూవీస్లో నీకు ఫేవరెట్ మూవీ ఏది అంటే ఏం చెప్తావు? ప్రతి మూవీలో నాకు చాలా వండర్ఫుల్ మెమరీస్ ఉన్నాయి. సో అందులో కోట్ ఒకటి. అవును, అందరూ ఏడీస్ అన్న వాళ్ళు అందరితో చాలా క్లోజ్ అయిపోయి చాలా మంచిగా ఉండే. అండ్ నెక్స్ట్ ఇరుముడి, గ్రేట్ టీమ్ అసలు. అండ్ నాయుడు గారు, సురేష్ గారు కానీ ఎవ్రీవన్ వర్ లైక్ డామ్ గుడ్. అండ్ నన్ను సెట్లో అయితే ప్రతి ఒక్కరు డైరెక్టర్ సార్తో సహా దే యూజ్డ్ టు కాల్ మీ కమల్ హాసన్. అరే అర్థమే కాదు ఎందుకలా పిలుస్తారు, బట్ దే స్టిల్ డూ. వాళ్ళంత గట్టిగా నిన్ను కమల్ హాసన్ అని పిలుస్తున్నారంటే నువ్వు అంత మంచి పర్ఫార్మర్ అని చెప్పి. సరే, అయితే ఒకటి ఏదైనా యాక్టింగ్ చేసి చూపించు. అసలు నీలో అంత యాక్టింగ్ చేసి వాళ్ళందరూ పిలుస్తున్నారు అంటే అసలు సెట్లో నువ్వు ఏమేం చేస్తావు ఏంటి? నేను యాక్చువల్లీ క్వశ్చన్స్ అడుగుతా. ఓకే, చాలా క్రేజీ క్వశ్చన్స్ అవి. మీ నోట్తో బ్లాక్ కలర్ అని చెప్పేటట్టు చేస్తా. ఓకే, ట్రై నాట్ సెయింగ్ ఇట్. ఓకే ఓకే. వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్? వైట్. ఓకే, రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉంటాయి? 7. ఏంటవి? రెడ్, బ్లూ, ఆరెంజ్. చెప్పేశారు. రెడ్, బ్లూ, ఆరెంజ్ చెప్పేశారు. బ్లాక్ అనలేదు, ఇప్పుడు చెప్పారు. కొంచెం అలా ఇంకా యాక్టింగ్ పరంగా కూడా దే యూజ్డ్ టు సపోర్ట్ మీ అ లాట్. అందరిని ఇలానే ఏడిపిస్తుంటావా? అండ్
మెయిన్గా గంగాధర్ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, బికాజ్ ఆయన త్రూనే నేను ఆడిషన్కి వెళ్ళాను. సో యాక్టింగ్ నాది పక్కన పెడితే ఆయన ఛాన్స్ ఇచ్చారు. సో ఆడిషన్ చేసుకోవడం వల్ల సెలెక్ట్ చేసుకున్నారు. నాయుడు సార్ సెలెక్ట్ చేసుకున్నందుకు ఫీలింగ్ వెరీ గ్రేట్. ఎలా భరించారు ఈ అమ్మాయిని? నిజంగా నిన్ను భరించినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి కదా. అంటే మూవీ సెట్స్ అంటే కొంచెం సీరియస్గా ఉంటాయి, డైరెక్టర్స్ మైకులు బగలు కొడతారు, ప్రాపర్ అంతమంది ఆర్టిస్టులు ఉంటారు. ఐ గాట్ స్కోల్డింగ్స్ ఫ్రమ్ డైరెక్టర్ సార్. Oh, seriously? There is one scene where I was supposed to say dialogue చెప్పాలి, ఓకే, బట్ అప్పటికప్పుడు రాశారు డైలాగ్. ఓకే, అయిపోయింది. నాకు ముందు ఇస్తే ప్రిపేర్ అయ్యి చెప్తాం, అది వేరు. అప్పటికప్పుడు ఇచ్చారు, అది లైక్ ఓకే పర్లేదు చేయాలి అండ్ దెన్ ఒక్క టేక్ 2 టేక్స్ మెస్అప్ చేసా. సో డైరెక్టర్ లైక్ చేయాలి ప్రణీత, నువ్వు చేయగలవు అని చెప్పి. హీ సచ్ ఎ గ్రేట్ పర్సన్. శివ నిర్వాణ గారు చాలా సపోర్ట్ చేస్తారు, చాలా మోటివేట్ చేస్తారు. ఇంత ఐ మీన్ ఎలా అంటే యాక్టివ్గా, అంటే కొత్త పాత లేకుండే ఇప్పుడు నాకే ఒకటి రియల్గా చేసి చూపించావు. అక్కడ డైలాగ్ చెప్పడం అంత పెద్ద సీన్ ఏం కాదు నీకు. బేసిక్గా జెంజీస్ కదా మీరు, క్రింజ్ ఉంటారు, క్రింజ్ టాక్స్ అట్లా ఉంటాయి కదా. అలా సెటిల్ ఏదైనా మెమరీస్ ఉన్నాయా? నిజం చెప్పాలంటే నాకు పాతకాలం అవే ఇష్టం. సో జెన్జీ అన్న ఐ సపోర్ట్ జెన్జీ బట్ నాట్ ఇన్ టు దట్. పాతకాలం అవే ఇష్టం. ఏం నచ్చుతాయి పాతకాలం అంటే? మూవీస్ కానీ అవి పాతకాలం ఎక్కువ ఇష్టం. ఏజ్ మాత్రమే జెన్జీ, మైండ్ థాట్స్ జనరేషన్ ని బట్టి వెళ్ళాలి, ఇంకా గో విత్ ఫ్లో వెళ్ళాలి కాబట్టి. సరే ఒక డైలాగ్ చెప్తావా? స్కూల్లో ఏదో జరుగుతుంది మనకంట, వాళ్ళు గాయత్రక్కను కూడా చంపేస్తారు, తనని స్కూల్ మానేమని చెప్పు. ఇన్నోసెంట్ వైబ్ యాక్టింగ్. టోటల్ మూవీ అంతా ఇన్నోసెంట్ గానే ఉంటుంది. రియల్ లైఫ్ లో నువ్వు ఇంతే ఇన్నోసెంటా లేకపోతే ఇచ్చి పడేసే టైపా? ఇచ్చి పడేసే టైప్. మరి ఆ క్యారెక్టర్ చేయడానికి యాక్టింగ్ చేయాల్సి వస్తుంది కదా ఇన్నోసెంట్ గా. అప్పుడు ఏమనిపించింది? ఇన్నోసెంట్ గా ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అనిపించిందా? ఒక యాక్టర్ గా అన్ని ప్లే చేయాలి కాబట్టి ఐ వాజ్ ఓకే విత్ ఇట్. ఇన్ ఫ్యూచర్ లో మహానటి పక్కా, ఇది రాసుకోండి. సో అంటే నీకు ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడం ఇష్టం? రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు, అన్నీ చేయడం ఇష్టం, ఎక్సెప్ట్ యునో మంచి గుడ్ క్యారెక్టర్స్ అయితేనే నేను చేస్తాను. అండ్ దట్స్ ద రీజన్ ఐ చూస్ దిస్. ఓకే, రవితేజ గారితో నీకు ఏదైనా సెట్లో ఆన్ సెట్ బెస్ట్ మూమెంట్ అలా ఉందా? రవితేజ గారికి ఇలాంటివి చెప్పావా? ఆయనకు కూడా చెప్పావా? తప్పులేదు. ఏం చెప్పావు? సేమ్ క్వశ్చన్. అలా ఇంకోటి ఇది ఉంటుంది, గేమ్ ఆడా. హీ వాజ్ లైక్ మీ ఆడవాళ్ళతో అసలు పెట్టుకోకూడదు. ఏం ఆడావు రవితేజ గారితో గేమ్ అంటే? మీతో ఆడింది అండ్ ఆల్సో మిల్క్ థింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆల్ త్రూ సోషల్ మీడియా. నేను కూడా సోషల్ మీడియాలో చూసి ఆడవాళ్ళతో పెట్టుకోకూడదు అని. రవితేజ గారు అంటేనే బేసిక్ గా పెద్ద ఫనీ ఇది. ఆయన కూడా నువ్వు డామినేట్ చేసావంటే అది. ఏమైనా మాట్లాడారా అంటే నీ యాక్టింగ్ గురించి కానీ నీ పర్ఫార్మెన్స్ గురించి కానీ? అంటే గర్ల్స్ అందరం మేమందరం చేసాం. యాక్చువల్లీ మాకు నైట్ షూట్స్ జరిగినాయి, ఒక 6 days 1 week మొత్తం నైట్ షూట్స్ జరిగినాయి. అప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వచ్చింది రవితేజ గారితో. అండ్ హీ యూస్ టు గివ్ అస్ సజెషన్స్, ఇలా చేయాలి అలా చేయాలి. కోపం సీన్లో, ఎమోషనల్ సీన్లో, ఫైట్ సీన్స్లో హీ యూస్ టు వెరీ మోటివేటర్స్, చెప్తూ ఉంటారు అలా చేయాలి. చాలా డౌన్ టు ఎర్త్, అసలు గర్వం ఉండదు, ఏమీ ఉండదు. హీ యూస్ టు కమ్ అండ్ టాక్ టు అస్. అవునా? ఎక్కువగా ఏం మాట్లాడుతూ ఉంటారు సెట్ లో ఉండే ఆర్టిస్ట్? నార్మల్ గా తిన్నారా అవే అలా మాట్లాడుతూ ఉంటారు. మూవీ మొత్తం ఒక ఎత్తు అయితే ఆ ఇరుముడి సాంగ్ ఒకటి, ఆ సాంగ్ గురించి అందరూ, నాకు కూడా బాగా నచ్చింది కాబట్టి నేను ఎక్కువ దాని గురించి అడుగుతున్నా. ఆ సాంగ్ చూసినప్పుడు నీకేమనిపించింది? ఆ ఫీల్ రియల్ లైఫ్ లో షూట్ జరిగేటప్పుడు చూసావా నువ్వు ఆ సాంగ్? ఆ సాంగ్ లో ఉన్నాను యాక్చువల్లీ. సో గూస్ బంప్స్ యాజ్ యూజువల్, అసలు క్రేజీ ఉండే. అండ్ షూట్ చేసేటప్పుడే ఆఫ్ కోర్స్ అర్థమవుతుంది, అరే ఇట్స్ గోయింగ్ టు బి బ్లాక్ బస్టర్ హిట్ అని. సో అలాగే జరిగింది. అలానే జరిగింది. ఓవరాల్గా ఈ మూవీ నుంచి అయితే కొంచెం కొంచెం స్టెప్ బై స్టెప్ సక్సెస్ అనేది వస్తుంది కదా. ఇప్పుడు కోర్ట్ మూవీలో కూడా చేసినప్పుడు సిస్టర్ రోల్ ఈ అమ్మాయి బాగా చేస్తుంది అని చెప్పి మేము అందరం కూడా అనుకున్నాం. సో ఇప్పుడు ఇంకొక స్టెప్ నువ్వు పైకి వెళ్ళావు. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది? వాళ్ళ సపోర్ట్ వల్లనే నేను ఇక్కడ వరకు వచ్చాను. సో వాళ్ళు లేనిదే ఐ కుడెంట్ బి ఏబుల్ టు డూ దిస్. సో థ్యాంక్స్ టు మై పేరెంట్స్, ఫ్యామిలీ, అండ్ దే ఆర్ వెరీ సపోర్టివ్. ఓకే, మూవీ చూసినప్పుడు కాలేజ్లో మీ ఫ్రెండ్స్ కానీ మీ టీచర్స్ కానీ ఏదైనా చెప్తుంటారా నీకు?
దే వర్ లైక్ సౌజన్య నా పేరు చెప్పరు, సౌజన్యనే ఎక్కిరిస్తారు. అవును. మళ్ళీ ఇప్పుడు నువ్వు ఇంకొక సినిమా చేసి ఇంకొక క్యారెక్టర్ మంచిగా వస్తే అప్పటి వరకు ఈ ట్రెండ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే. సో మీ స్కూల్ టీచర్స్ పర్టికులర్గా యాక్టర్స్ అంటే నార్మల్ స్టూడెంట్స్కి మూవీస్లో కనిపించే వాళ్ళకి కొంచెం వేరియేషన్, కొంచెం అట్రాక్ట్ అవ్వడము, వాళ్ళు ఎక్కువ ఇది పెట్టడము, ఎఫర్ట్స్ పెట్టడము ఉంటాయి కదా, అలా ఉంటాయా? దే ఆర్ వెరీ సపోర్టివ్. నా 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 సైడ్ అయితే వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. స్టడీస్లో కానీ ఇలా యాక్టింగ్లో కానీ పర్మిషన్ ఇస్తారు నాకు. సో పర్మిషన్ ఇస్తారు. మీ ఫ్రెండ్స్ ఏమంటారు నేను ఆన్ స్క్రీన్ చూసినప్పుడు? నీ మూవీస్ చూస్తారా థియేటర్లో? చూస్తారు. ఏం చెప్తుంటారు? ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను నేను. ఫ్రెండ్స్ తో కలిసి వెళ్ళాను. అండ్ ఆల్సో విత్ ఫ్యామిలీ టీమ్. అంటే గర్ల్స్ బాయ్స్ ఇక్కడ 2 థింగ్స్ ఉంటాయి. సో గర్ల్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ నీకు సపోర్ట్ చేస్తారు, అంత వేరే ఉంటుంది. బాయ్స్ రియాక్షన్ కాలేజ్లో మీ మమ్మీ ఉన్నారని భయపడకు, పక్కన పెట్టే. అంటే కొంచెం ఒక హీరోయిన్ రేంజ్ ఫీల్ వస్తుంది అంటే వాళ్ళు ఏ కైండ్ ఆఫ్ గా నేను ట్రీట్ చేస్తుంటారు కాలేజ్లో? బ్యాక్ బెంచెసే నేను అరుస్తారు. క్లాస్కి ఎంటర్ అవగానే ఎప్పుడో ఒక్కసారి వెళ్తా కదా కాలేజ్కి, క్లాస్కి ఎంటర్ అవుతే దే విల్ స్టార్ట్ షౌటింగ్ ప్రణీత, సౌజన్య అండ్ ఆల్. ఓకే. అలా నీకు ఏదైనా బాగా ప్రౌడ్గా హ్యాపీగా అనిపించిన మూమెంట్ ఏదైనా ఉందా? దెన్ దీనికి సంబంధించింది కాదు, బట్ నాని సార్ నన్ను పొగిడినప్పుడు కోర్ట్ మూవీ అప్పుడు సక్సెస్ మీట్లో పొగిడినప్పుడు ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అప్పుడు హ్యాపీ. సో ఇప్పుడు అసలు ఇప్పటి వరకు నువ్వు ఏమేమి మూవీస్ చేసావు అండ్ అప్కమింగ్ ఇంకేం చేయబోతున్నావు, ఏం రిలీజ్ అవుతున్నాయి? కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ ఇడుపు కాగితం, ప్రియదర్శి గారిది. ఓకే. అందులో హీరోయిన్ సిస్టర్ రోల్ చేస్తున్నాను. ఓకే. ఇంతకు ముందు కోర్ట్, సత్యభామ, వరుడు కావలేను. సత్యభామలో కాజల్ అగర్వాల్ లీడ్ చేశారు. అందులో క్లైమాక్స్ లో నేనే కాపాడుతా అందరినీ. సో వరుడు కావలేను, రాయవరం రోడ్, ప్రాణం ఖరీదు వాస్ మై ఫస్ట్ ఫిలిం. ఓకే. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇండస్ట్రీలో జర్నీ స్టార్ట్ చేసి? 6 years. 6 years. డ్రామా జూనియర్స్ వాజ్ మై ఫస్ట్ షో. అక్కడి నుంచి స్టార్ట్ చేసా. డ్రామా జూనియర్స్ నుంచి. నీకు ఇష్టమా చిన్నప్పటి నుంచి యాక్టింగ్? ఇష్టం, ప్యాషన్. సో ఆ ప్యాషన్ ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. స్టడీస్, యాక్టింగ్ రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టం అంటే ఏం చెప్తావు? యాక్టింగ్. ఇది ఏదో ఒక డిగ్రీ ఉండాలి కాబట్టి చదవడం అంతే. ఇట్ డిపెండ్స్, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. సో యా. సో రెండు కంటిన్యూ చేస్తాను. సిబ్లింగ్స్ ఉన్నారా నీకు? అంటే తమ్ముడు, అక్క ఉన్నారు. అక్కను కూడా నువ్వే ర్యాగింగ్ చేస్తావా? అక్క కూడా ఇండస్ట్రీలో చేస్తుంది. సో మూవీ అండ్ ఆల్, కానిస్టేబుల్ రీసెంట్ గా. ఓకే. సో ఇద్దరు ఆర్టిస్ట్లే. కాంపిటీషన్ ఉంటుందా మీ ఇద్దరికి? అంటే ఒక మూవీ ఒక ఆడిషన్ వచ్చినప్పుడు ఇద్దరు ట్రై చేయడం అలా జరుగుతుంది? ఏజ్ డిఫరెన్స్ ఉంది కదా, సో కాంపిటీషన్ ఏమీ ఉండదు. అవును. అక్క ఎంత పెద్ద నీకంటే? 4 years పెద్ద. అంటే ఒక మూవీ ఉన్నప్పుడు ఇద్దరు ఆడిషన్కి వెళ్ళడం, అట్లా కొట్టుకోవడం అలాంటివి ఏమైనా జరుగుతాయా? కానీ ఆడిషన్స్ కి వెళ్తాం. ఆడిషన్స్ కి కలిసి వెళ్తారు. ఇంట్లో గొడవ చేయరా మీరు అసలు? చేస్తే ఊరుకుంటారా? కొడతారు మమ్మీ ఏజ్ ఒక్కటి. ఇప్పుడు కూడా నన్ను కొడతారు, అక్కని కొట్టారు. మమ్మీతో బాగా అల్లరి చేసి బాగా తన్నులు తిన్నవి ఏమన్నా గుర్తున్నాయో? బాగా ఎక్స్ట్రీమ్లో 8th classలో ఒకసారి చీట్ చేసా ఎగ్జామ్లో, బట్ టర్న్స్ అవుట్ దొరికిపోయా టీచర్కి. పేపర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం. ఫస్ట్ టైం చేసా, ఇంకా అది లాస్ట్ టైం. దొరికిపోయా. అదే ఫస్ట్, అదే లాస్ట్. సో పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకొని చేయలేదు. యాక్చువల్లీ చాలా భయంతో చేసా, ఎప్పుడు చేయను. అదే ఫస్ట్, అదే లాస్ట్. దొరికిపోయావు. అప్పుడు మమ్మీకి బాగా కాల్ చేసి యువర్ డాటర్ అయిపోయింది. పడ్డాయి బాగా. డాడీ సపోర్ట్ ఎలా ఉంటుంది? డాడీ చాలా సపోర్ట్. డాడీ ఎప్పుడు తిట్టడం కొట్టడం అవేమి ఉండదు? లేదు, అలా ఉంటుంది. ఏం చేసినా సపోర్ట్ చేస్తూ ఉంటారు. సో నీ గురించి ఇంకేదైనా పర్టికులర్గా నువ్వు చెప్పాలి అని అనుకుంటున్నావా? అబౌట్ దిస్ మూవీ, ఇంకా ఈ మూవీ చూడని వాళ్ళకి కానీ? ఒకటి మాత్రం చెప్పగలను, ఈ మూవీ ఖచ్చితంగా థియేటర్ ఎక్స్పీరియన్సే చేయాలి. సో గైస్, మీరు చూడకపోతే జస్ట్ గో అండ్ వాచ్ ఇరుముడి, అండ్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అది మాత్రం చెప్పగలను. అండ్ సెకండ్ హాఫ్ అస్సలు ఆపుకోలేరు, కంటిన్యూస్గా ఇచ్చేస్తారు స్క్రీన్కి. అసలు ఎందుకు చూడాలి మీ మూవీ అంటే ఒక 2 రీజన్స్, స్ట్రాంగ్ రీజన్స్ చెప్పాలి. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ అండ్ థ్రిల్లర్ వైబ్స్. ఆ మూవీలో ఉండే వైబ్స్ కోసం చూడాలి.
అండ్ అయ్యప్ప స్వామి భక్తులు వాళ్ళు చూడాలి. అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా బాగా నచ్చేది చాలా అన్ని రకాల ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ఆ సాంగ్ లోనే ఫైట్స్ అన్ని మిక్స్డ్ పెట్టారు కదా. ఓవరాల్ మూవీ మొత్తంలో నువ్వు చేసింది కాకుండా నీకు బాగా నచ్చిన సీన్ ఏంటి? సాంగేనా? సాంగే. ఆ సాంగ్ లో కూడా ఉన్నా కదా. లేని అంటే ఫైట్, ఇది గర్ల్స్ అందరూ ఉంటాం, ఫైట్ చేస్తాం. రవితేజ గారి ఏదైనా ఒక డైలాగ్ చెప్తావా? స్కూల్ అవతల కానీ, స్కూల్ ఇవతల కానీ, ఇంట్లో కానీ, బయట కానీ చెప్పింది చెప్పినట్టు నాన్నకి చెప్పేయాలి. జరిగింది జరిగినట్టు, ఓకే జరిగింది జరిగినట్టుగా చెప్పేయాలి. ఇది మంచి డైలాగ్ చెప్పావు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో, అంటే నువ్వు అంత మెచ్యూర్డ్ ఎనఫ్ అవునో కాదో నాకు తెలియదు, ఇంకా చిన్నపిల్లవే కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు కూడా పేరెంట్స్తో ఎక్కడ ఏం జరిగినా షేర్ చేసుకుంటే పేరెంట్స్ని మించిన బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకొకళ్ళు ఉంటారు. సో ఇది చాలా యూజ్ అవుతుంది కాబట్టి రవితేజ గారు ఈ డైలాగ్ చెప్పారు కదా. ఇది చాలా గుడ్ మెసేజ్. ఏదున్నా బెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు కాబట్టి ఏదున్నా చెప్పాలి అని చెప్పి. నువ్వు చెప్తుంటావా అలా ఇంట్లో? చెప్తుంటావా? పిన్ టు పిన్ చెప్పేస్తావా? ఎక్కువ గాసిపింగ్ ఎవరితో చేస్తావు? అక్కతో అక్కతో చేసే, అంటే ఈ ఏజ్ డిఫరెన్స్ చూసుకొని అమ్మతో చేయాల్సిన అమ్మతో, అక్కతో చేయాల్సిన అక్కతో చేస్తావా? ఈ విషయం మమ్మీకి తెలుసా ఇప్పటి వరకు? తెలుసు. యూజువల్లీ ఐ విల్ షేర్ ఎవ్రీథింగ్ విత్ పేరెంట్స్, అక్కతో. చాలా గుడ్ హ్యాబిట్ కదా యాక్చువల్గా అది. సెట్లో ఇంకా ఎక్కువ షూటే ఉండదు, చాలా టైం ఉంటుంది, మిగతా కో ఆర్టిస్టులు ఉంటారు. ఆ గ్యాప్లో మిగతా కో ఆర్టిస్టులను ఏం చేసావు? వాళ్ళందరూ బాగానే ఉన్నారా? 5-6 గర్ల్స్ ఉన్నాం కదా మేము. అందరినీ అది ర్యాగింగ్ చేస్తుంటావు కదా, వాళ్ళు బాగానే ఉన్నారా? నార్మల్ స్టేజ్ లోనే ఉన్నారా? వి యూజ్డ్ టు హావ్ లాట్ ఆఫ్ ఫన్. వీడియోస్ తీసుకుంటాం. నక్షత్రతో అయితే చాలా మెమరీస్ ఉన్నాయి. స్టార్టింగ్ లోనే చాలా కనెక్ట్ అయిపోయింది నక్షత్ర. షీఈ్ లైక్ ఎ సిస్టర్ టు మీ. సో అందరితో చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. సామ్, గాయత్రి, తనతో కూడా లైక్ షీ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ టు మీ, ఐ యూస్ టు షేర్ ఎవ్రీథింగ్ టు హర్. లైక్ సెట్ లో మంచి ఫ్రెండ్స్. అందరినీ నువ్వే ర్యాగింగ్ చేస్తావా? నిన్ను కూడా ర్యాగింగ్ చేస్తావా? నన్ను చేస్తారండి. ఎవరు చేస్తారండి? వీళ్ళు నాయుడు గారు వాళ్ళు. సురేష్ గారు అయితే మా కో డైరెక్టర్ అయినా. సో లైక్ ఆయన కూడా వేసుకుంటు. నాకు యాక్చువల్లీ సైకిల్ తొక్కడం వచ్చు కానీ పర్ఫెక్ట్గా రాదు. ఓకే. సో ఆ సీన్లో నన్ను చాలా వేసుకున్నారు సురేష్ గారు. సైకిల్ తొక్కడం రాదు. హీస్ టు లాఫ్, హీస్ టు డూ దిస్. ఓకే. సైకిల్ తొక్కడం రాదా? ఇప్పుడు వచ్చండి సినిమా తర్వాత. బిఫోర్ నుంచి రాదా? లేదు. ఎందుకని? ఏమో చిన్నప్పుడు తొక్కా, ఏమో మరి పడిపోతావు అని భయం. నేర్చుకోవాలని అనిపించలేదు? ఇప్పుడు అనిపించింది. ఇప్పుడు నేర్చుకున్నావు. ఇప్పుడు సైకిల్ ఉందా ఇంట్లో? ఉందా? దానికోసమే కొన్నారు. ఓ, మూవీ కోసం కొన్నారు. ఇప్పుడు చిన్నప్పటి నుంచే నీకు అర్నింగ్ అనేది ఒకటి అలవాటు అయిపోయింది కదా. ఇప్పటి వరకు మనం ఏం థింగ్స్ కావాలన్నా పేరెంట్స్ని అడుగుతూ ఉంటాం. ఇప్పుడు నువ్వే అర్న్ చేస్తున్నావు కాబట్టి అసలు మూవీ రెమ్యూనరేషన్ ఏం చేస్తావు? నీకు వచ్చే అమౌంట్ అసలు ఎంత వస్తుంది ఏంటి ఇవన్నీ తెలుసా నీకు? లేదు, ఏం తెలీదు. పేరెంట్స్ చూసుకుంటారు, వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే చూసుకుంటారు. అంటే ఎప్పుడైనా గొడవ పడినప్పుడు మమ్మీతో ఓవర్ యాక్షన్, నా డబ్బులు ఉన్నాయి కదా ఇచ్చే అట్లా? ఐఎమ్ వెరీ గుడ్ పర్సన్, ఐఎమ్ వెరీ గుడ్ డాటర్. ఓకే. నీకు కావాల్సిన థింగ్స్ ఏమన్నా ఉంటే అడిగి తీసుకొని కొనిస్తారు. ఆఫ్ కోర్స్ అడిగితే వాళ్ళే కొనిస్తూ ఉంటారు. ఇది అంటే నేను అర్న్ చేస్తున్నా కాబట్టి నాకు ఇది కంపల్సరీ కావాలి, టాయ్స్ కావాలి, డ్రెస్ కావాలి, అట్లా సతాయించడం ఏముండదా? ఏముండదు. మమ్మీ డాడీ ఏం చేస్తుంటారు? My father works in a company called Chemtech as a supervisor and my mother is a housewife. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు అమ్మని ఎలా ర్యాగింగ్ చేస్తావు? ఇంట్లో ఖాళీగా ఎక్కడ, స్టడీస్. కాలేజ్కి ఎప్పుడో ఒకసారి వెళ్తా అని చెప్పు. చదువుకుంటావా? ర్యాగింగ్ ఏం చేయవా? ఈ ఫుడ్ కావాలి, నేను ఇది తినను, అది తినను? లేదు, అలా ఏం లేదు. అంటే కొన్ని ఫుడ్స్ ఉన్నాయి, అవి నేను తినను. నా కోసం మళ్ళీ ఇంకోటి వండుతుంది మమ్మీ. సపోర్ట్ చేస్తావా? హెల్ప్ చేస్తావా? అప్పుడప్పుడు. ఏం హెల్ప్ చేస్తుంటావు? హోమ్ బ్రూమ్ చేయడం కానీ, యూటెన్సిల్స్ క్లీన్ చేయడం. సో ఇంకా నీకు ఇవి కాకుండా ఇంకేమేమి ఇష్టం? లైక్ యాక్టింగ్ ఒకటే కాకుండా ఇంకా ఫ్యూచర్ డ్రీమ్స్? గుడ్ ఎట్ డాన్సింగ్. డాన్స్ ట్రెడిషనల్ ఆర్ వెస్టర్న్? కూచిపూడి వచ్చు. ఓకే. అండ్ వెస్టర్న్ నాకు ఇష్టం. ఓకే. నేర్చుకుంటున్నావా స్టిల్? రెండు. అంటే మంచి ఇన్ ఫ్యూచర్లో కూడా ఇండస్ట్రీలోనే కంటిన్యూ చేయాలని ఉందా? ఆర్ఎల్స్ మంచిగా చదువుకున్న తర్వాత జాబ్ చేయాలి అలా? ఇట్ డిపెండ్స్ అండి.
సో ఛాన్సెస్ వస్తున్నాయి కాబట్టి చేసుకుంటూ వెళ్తున్నాం. అట్ ద సేమ్ టైం స్టడీస్ని ఇగ్నోర్ చేయలేము. సో బోత్. ఇప్పుడంటే చిన్నపిల్లలు కాబట్టి సిస్టర్ రోల్స్ అవి ఇవి చేస్తున్నావు. పెద్ద అయిన తర్వాత మరి అప్పుడు హీరోయిన్ రోల్స్ చేయాలని అనిపించవచ్చు కదా. అలా చెయ్యాలి అసలు ఒక థాట్ ఉంటుంది కదా. యాక్టింగ్ అనేది పిచ్చి అయినా నేను కూడా యాక్టింగ్ నుంచే వచ్చాను. మనకు అది పోదు, ఒక్కసారి అది వచ్చిందంటే బ్లడ్లోంచి అది పోదు చేయాలి అని చెప్పి. అలా నీకు ఇన్ ఫ్యూచర్లో అలా అవ్వాలి ఇలా అవ్వాలి ఏమైనా ఉందా? ఫ్యూచర్ హీరోయిన్ అవ్వాలని ఎవరికి ఉండదు చెప్పండి. సో అందరికి నాకు ఉంది, బట్ డిపెండ్స్ అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటే అలా అలా హీరోయిన్ అవ్వాలని అయితే ఉంది. సో డాన్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నావు కాబట్టి. సో నీకు రోల్ మోడల్ ఎవరు అంటే ఏం చెప్తావు యాక్టింగ్లో? నానిగారు చాలా న్యాచురల్ యాక్టింగ్ అసలు. సో అసలు ఇండస్ట్రీకి రావాలని ఎందుకు అనిపించింది? అంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది కదా, వీళ్ళని చూసి యాక్టింగ్ చేసిన తర్వాత వీళ్ళని ఇన్స్పైర్ అయ్యి వచ్చాము వీళ్ళలా అవ్వాలి. స్టార్టింగ్ త్రూ షోస్తో నేను డ్రామా జూనియర్ సీజన్ 2 చేశాను. సో ఇట్ వాజ్ సమ్మర్ ఐ గెస్. చిన్న పిల్లని స్క్రోల్ అవుతుంది. సో టీవీలో ఆడిషన్స్ డ్రామా జూనియర్స్ అని అప్పుడు ఆడిషన్ ఇచ్చాం. సో ఐ గాట్ సెలెక్టెడ్. సో అక్కడ నుంచి then I started coming into acting into movies and slowly started doing movies. Okay, ఆల్ ది వెరీ బెస్ట్. మంచి రోల్తో చాలా బాగా యాక్ట్ చేసావు. అండ్ నువ్వు చేసే రోల్స్ కూడా చాలా ఇన్నోసెన్స్గా అండ్ యాక్టింగ్ కూడా 100% ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కూడా కనిపించాయి. ఒక ఆర్టిస్ట్కి అదే ఇంపార్టెంట్. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ నీ డ్రీమ్స్ అన్నీ సక్సెస్ అవ్వాలి, మంచిగా ఇంకా ఎక్కువ మూవీస్ చేయాలి అని చెప్పి హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఫైనల్గా ఆడియన్స్కి ఏదైనా చెప్పాలి అనుకుంటే చెప్పచ్చు. ఓకే, శివ నిర్వాణ గారు డైరెక్టర్ సార్. హార్డ్ వర్కింగ్ పీపుల్కి ఆయన ఒక పిల్లలా నిలబడతారు. సో మేము మూవీ మొత్తంలో అంత అవుట్పుట్ ఇవ్వగలిగాము అంటే ఇన్పుట్ ఈస్ బికాస్ ఆఫ్ శివ నిర్వాణ సార్. చెప్తున్నా కదా, మా గర్ల్స్కి స్కోల్డింగ్స్ పడుతుంటే ఆయన వల్ల. ఇట్స్ మా మంచి కోసమే, యాక్టింగ్ కోసమే హీ యూస్ టు స్కోల్డ్ us. అండ్ ఆఫ్ కోర్స్ నాయుడు గారు, నాకు ఆయన ఆపర్చునిటీ ఇచ్చారు. ఐ నీడ్ టు థ్యాంక్ హిమ్. అండ్ నరేష్ గారు, సురేష్ గారు, అండ్ ఆల్సో ఆల్ ద ఏడీస్, అసిస్టెంట్ డైరెక్టర్స్ అండ్ అవర్ మేనేజర్స్ వల్లి గారు, రమణ గారు. యా, సో అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. యా, థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. బై బై. బై. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.